వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. చాలా టిపికల్ అంశంతో ఈరోజు లంచ్ అవర్ డిబేట్లో నేను మీ ముందున్నాను. అంతుచెక్కని మరణాలు గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులను కలవర పెడుతున్నాయి. కేవలం 4 నెలల్లో 40 మంది చనిపోవడం కలకలం రేపుతోంది. తురకపాలెంలో అసలేం జరుగుతోంది? మరణాలకు అసలు కారణమేంటి? కలుషిత నీరు తాగితే ప్రాణాలు పోతాయా? ఇంటింటి సర్వేతో సమస్య మూలం తెలుస్తుందా? చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గుంటూరు కుర్రా విజయలక్ష్మి గారు. ప్రస్తుతం ఆమె తురకపాలెం విలేజ్లోనే ఉన్నారు, అక్కడి నుంచి లైవ్లో వస్తున్నారు. అలాగే ప్రముఖ జనరల్ ఫిజిషియన్ శ్రవంతి గారు లైవ్లో పాల్గొంటున్నారు విశాఖపట్నం నుంచి. రైట్, కుర్రా విజయలక్ష్మి గారితో మాట్లాడే ముందు శ్రవంతి గారు, 4 నెలల్లో 40 మంది చనిపోయారు. ఇట్స్ వెరీ షాకింగ్. ఒక గ్రామంలో 40 మంది చనిపోవటం అంటే దానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియకపోవటం అనేది కొంత ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా కలుషిత నీరు అంటున్నారు, కానీ కొందరు అది కారణం కాదంటున్నారు. మరికొంతమంది బర్కోలేర్డియా సుడోమాలి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చిన ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అంటున్నారు. మీరేం చెప్తారు మేడం? నిజంగా కలుషిత నీరు వల్ల ఇంతటి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందా? మీ పరిశీలన ఏంటి? కలుషిత నీరు, కలుషిత గాలి డెఫినెట్లీ ఇవి మేజర్ కన్సర్న్స్ అండి. కలుషిత నీటి వల్ల మనం ఇదివరకు కూడా చూసాం, టైఫాయిడ్, కొలరా, డిసెంట్రీ అలాంటి వేరియస్ డిసీజెస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఒకే టైంలో మల్టిపుల్ పీపుల్ చనిపోవడం, లేదు ఆ ఇన్ఫెక్షన్ కంటిన్యూ అవడం వల్ల ససెప్టబుల్ పీపుల్ చనిపోవడం అనేది చాలా కాలం నుంచి చాలా చోట్ల జరిగింది. సో మోస్ట్ లైక్లీ కలుషిత నీరు ఒకటి అయి ఉండొచ్చు. అండ్ అది కాకుండా ఇది వైరల్ ఫీవర్ సీజన్. మేము ఇప్పుడు వైజాగ్లో కూడా చూస్తున్నాము, కొన్ని డెత్స్ అవి కూడా చూస్తున్నాము. ఈవెన్ యంగ్ పీపుల్లో సివియర్ జాయింట్ పెయిన్స్ రావడము, అలానే న్యూమోనియాస్ రావడము, లంగ్ ఇన్ఫెక్షన్స్. బట్ ఇక్కడ మనం టైంకి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ సేవ్ అవుతున్నారు. బట్ అక్కడ పల్లెటూరులో సమ్టైమ్స్ ఈ మూఢనమ్మకాల వల్ల ట్రీట్మెంట్ చేయించకపోవడం, డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల ఈవెన్ చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఫేటల్ గా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో కలుషిత నీరు, కలుషిత గాలి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటిలో ఏమైనా కూడా కారణం కావచ్చు. అంటే ఇక్కడ ఈ తురకపాలెం విలేజ్లో జరిగిన సంఘటన చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? దాదాపు అంటే గ్రామంలో ఏది కారణం కావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఉద్దానం అంటే ఖచ్చితంగా అక్కడున్న సమస్యకి కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయన్న దానిపైన ఒక బిగ్ రీసెర్చ్ జరుగుతోంది. అక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరగని ఒక విలేజ్లో 40 మంది చనిపోవటం అనేది ఎలా చూస్తారు? జనరలీ ఇలా అక్యూట్ గా, అంటే మీరు అన్నట్టు ఈ కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ అంటే క్రానిక్ ఇల్నెసెస్ ఓవర్ టైం జరుగుతాయి. కానీ అది వాటర్ బార్న్ ఇల్నెసెస్ లైక్ టైఫాయిడ్ లాంటి ఇల్నెసెస్ ఏంటంటే మనకి ఈజీగా వ్యాప్తిస్తాయి. అండ్ ఎక్కువ సిమ్టమ్స్ కూడా లేకుండా, ఎక్కువ టైం కూడా లేకుండా విదిన్ 2-3 days లో డెత్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అవి అందరిలో కూడా ఒకే సిమ్టమ్స్ తో కూడా ప్రెసెంట్ అవ్వక్కర్లా. టైఫాయిడ్ లాంటి ఇల్నెసెస్ అండ్ కొంతమంది కడుపు నొప్పి రావచ్చు, కొంతమందికి ఫీవర్ రావచ్చు, కొంతమందికి ఏమీ లేకుండా బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఇట్లా వివిధ రకాలుగా, అంటే కామన్ ఒకేలా ఉండాలి అని కూడా లేకుండా ఒక డెత్ తర్వాత ఒక డెత్ జరుగుతూ ఉండొచ్చు అనమాట. బట్ మోస్ట్ లైక్లీ సమ్ ఇన్ఫెక్షస్ ఫామే ఉన్నది అని అనిపిస్తుందండి అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ చూస్తుంటే కనుక. అక్కడ వైద్య శాఖ కూడా చాలా కష్టపడి అక్కడ అంతా సర్వే చేస్తున్నారు. డెఫినెట్లీ ఏదో కారణం దొరకచ్చు. వైరల్ ఇల్నెసెస్ అయితే కొన్నిసార్లు మనకు టెస్ట్ లో కూడా కనిపించవు. వైరల్ ఇల్నెస్ అనేది ఏంటంటే కొన్నిసార్లు టెస్ట్ లో దొరకాలని కూడా లేదు. సో ఇది ప్రాపర్ గా సర్వే చేసి, ప్రాపర్ గా టెస్టులు చేసి, అండ్ ఇది కూడా విన్నాను దట్ ఆ విలేజ్ లో చాలా మంది టెస్టింగ్ కి కోఆపరేట్ చేయట్లేదు. అట్లా చేసినట్లయితే కనుక మనకి డయాగ్నోసిస్ తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో ముందుకు రావాలి, వాళ్ళుగా వచ్చి టెస్టులు చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే మనకి డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కొన్నిసార్లు ఈవెన్ కొన్ని సీడ్ బార్న్ డిసీజెస్, లాథరిజం అని కొన్ని చూస్తామన్నమాట. రేర్ గా సమ్ ఫుడ్, ఏదైనా కొత్త రకమైన పంట కానీ ఫుడ్ కానీ దాంట్లో ఇన్ఫెక్షన్ రావడం, వాటి వల్ల కూడా డెత్స్ జరగచ్చు. సో ఇది కొంచెం ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సిన విషయం. రైట్, శ్రవంతి గారు మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం లైవ్ లో డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. తురకపాలెం గ్రామంలోనే ఉన్నారు డిఎంహెచ్ఓ గుంటూరు కుర్రా విజయలక్ష్మి గారు. కుర్రా విజయలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్కారం అండి. విజయలక్ష్మి గారు, మీరు కానీ మేము కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఇలా జరగాలని ఎవరు కోరుకోరు కదా. కానీ ఎందుకు అసలు తురకపాలెం గ్రామంలో ఏం జరిగి ఉండొచ్చు? మీ 2 రోజుల పరిశీలనలో ఏం తేలింది?
సో మా నోటీస్లో వచ్చిన వెంటనే మేము మా మెడికల్ టీమ్ పిహెసి మెడికల్ ఆఫీసర్స్ తర్వాత ఎపిడమియాలజిస్టులతోటి మేము హౌస్ టు హౌస్ సర్వే చేయించడం, తర్వాత ఫీవర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించామండి. సో నాకు అవుట్కమ్ కనబడిపోయేసరికి వెంటనే నేను ఆర్ఆర్టీ టీమ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఒక జీహెచ్ ప్రిన్సిపాల్ గారికి లెటర్ పెట్టి ఎక్స్పర్ట్ టీమ్స్ తోటి ఒక కమిటీ ఫామ్ చేశాము. వాళ్ళ ద్వారా మేము హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ ఇప్పుడు జరిగిన ఈ 29th డెత్స్ కూడా అన్నిటి కూడా డెత్ ఆడిట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనకి జీజీహెచ్ నుంచి ఆల్ ఎక్స్పర్ట్స్ ఫిజిషియన్, మైక్రోబయాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అండ్ పెథాలజిస్ట్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఇంటింటికి వెళ్లి ఒక 14 టీమ్స్ తోటి హౌస్ టు హౌస్ సర్వే జరిపిస్తున్నాము. తర్వాత అక్కడ ఎవరైనా అంటే రాలేని మొబిలైజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ఒక టీంని పంపించి మేము బ్లడ్ శాంపుల్స్ అవి కలెక్ట్ చేస్తున్నాము. సో సిమ్టమాటిక్ ఈ హై రిస్క్ గ్రూప్ అంటే ఫీవర్, డయాబెటిక్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను బ్లడ్ కల్చర్ చేస్తున్నాము. సో అందులో ఏదైనా మనకి సోర్స్ దొరుకుతుందేమో అనేసి ఇప్పుడు దాకా మేము 65 కేసెస్ బ్లడ్ కల్చర్స్ తీయటం జరిగింది. అందులో మనకి ఒక 5 గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చాయి. మిగిలినవి 14 వరకు నెగిటివ్ వచ్చిందంటే మిగిలిన శాంపుల్స్ అన్ని కూడాను మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇందులో ఇంకెవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ కల్చర్ చేసి వాళ్ళ స్టేటస్ కూడా మేము ఒక ఫాలోఅప్ టీమ్ అనేసి ఒక 6 మెంబర్స్ డాక్టర్స్ ని ఇక్కడే పెట్టేసి వాళ్ళ కండిషన్స్ ని అప్డేట్ చేస్తున్నాం, వాళ్ళ స్టేటస్ ని. తర్వాత నిన్న మాకు సస్పెక్ట్ అనుకున్న వాళ్ళందరినీ కూడాను జీజీహెచ్ కి మొబిలైజ్ చేయడం జరిగింది. తర్వాత మనకి సీఎం గారి ఆదేశాల మేరకు ఎంటైర్ విలేజ్ ని హెల్త్ ప్రొఫైల్ ఒకటి పెట్టమన్నారు, తయారు చేయమన్నారు. దానిలో భాగంగా ఒక 40 టీమ్స్ మేము 50 టీమ్స్ ఒక శాంపుల్ కలెక్షన్ టీమ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ ని ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో 41 పారామీటర్స్ 41 పారామీటర్స్ ద్వారా ఈ రక్త పరీక్షలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రక్త శాంపుల్స్ అన్ని కూడాను మనం విజయవాడ జీజీహెచ్ లోను, గుంటూరు జీజీహెచ్ లోను, తెనాలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపడం జరిగింది. ఇప్పటి వరకు మనము 1272 మందికి తీసాము. మిగిలిన అంటే ఎంటైర్ పాపులేషన్ మనకు 2500 అండి. మిగిలిన వాళ్ళకి కూడాను ఈ రోజు లోపల కంప్లీట్ గా శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా బెడ్ రిటర్న్ ఇలాంటి వాళ్ళకైతే టీం అక్కడికి వెళ్లి చేస్తున్నారు. ఇందులో కొంతమంది రెసిస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మేము మా సైకియాట్రిస్ట్ తర్వాత ఇక్కడ లోకల్ సర్పంచ్ వీళ్ళ లీడర్స్ అంటే తహసీల్దార్ వీళ్ళని తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ అది ఇచ్చి మొబైల్ టీమ్ కూడా ఫామ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా రెసిస్టెంట్ పబ్లిక్ పాపులేషన్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే విజయలక్ష్మి గారు బ్లడ్ కల్చర్ చేయించారు కదా, ఏం తేలింది మేడం? బ్లడ్ కల్చర్ చేయించారు కదా, ప్రధాన కారణం ఏమై ఉండొచ్చని తేలింది? సో ఇందులో మనకి గ్రామ్ పాజిటివ్ ఒక 5 శాంపుల్స్ రిజల్ట్స్ వచ్చాయండి. అది గ్రామ్ పాజిటివ్ అంటే మనం అనుకున్నట్టుగా మెలోడియోసిస్ అనేసి మనకి ఊహాగానాలు అయితే ఉన్నాయి, కానీ మనం తీసిన దాంట్లో అయితే మనకి మెలోడియోసిస్ ఇప్పటిదాకా కన్ఫర్మ్ అవ్వలేదు. 14 ఏమో నెగిటివ్ వచ్చాయి శాంపుల్స్. మిగిలినవి మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. కాకపోతే ఒక కన్ఫర్మ్డ్ కేసు మాత్రం మనకి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఈ ఊరి నుంచే అతను అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి అదే ఉండొచ్చు అన్న దాని మీద కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది. మేడం అదే ఒకవేళ కరెక్ట్ అయితే దేని వల్ల వస్తాయి మేడం ఈ మెలియాడోసిస్ అనేది? దేని వల్ల వచ్చి ఉండొచ్చు? ఇది బర్ఖోల్డేరియా దీని మీద బ్యాక్టీరియా వల్ల గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. ఇది ఎక్కువగా సాయిల్ కంటామినేషన్ తర్వాత వాటర్ కంటామినేషన్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. సో దానికోసం అనేసి మనకి మన కలెక్టర్ గారు ఇక్కడ వాటర్ అవి కూడా ఎవరు తీసుకోకుండా బయట మన గుంటూరు నుంచి తెప్పిస్తున్నారు. ఫుడ్ ను వాటర్ కూడా ఎంటైర్ గా ఈ 3 days నుంచి ఎంటైర్ ఇక్కడ ఈ వాటర్ తర్వాత ఫుడ్ కూడా వాడకూడదనేసి మనం గుంటూరు నుంచి విలేజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, సప్లై చేయడం జరుగుతుంది. ఈ మనకి రిపోర్ట్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్ వచ్చేదాకా. విజయలక్ష్మి గారు మీరు ఆ గ్రామం సందర్శించారు కదా, ఆ రోగులతో కానీ రోగుల బంధువులతో మాట్లాడినప్పుడు మీకేమనిపించింది? కేవలం నీరు కాలుష్యం వల్ల, నీరు కలుషితం అవటం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయా? వేరే ఇతర కారణాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా?
అంటే ఎక్కువ మంది ఊరి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా చాలా మంది అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఆల్కహాలిక్ వాళ్ళు ఉన్నారండి. సో కలెక్టర్ గారు, మినిస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పుకునేది అదే. అదిను ఎక్కువగా మనకి ఇక్కడ డయాబెటిక్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు డయాబెటిక్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వాళ్ళు ఎక్కువగా అంటే ఇమ్యూనో సప్రెసివ్ తో ఉన్న వాళ్లే చనిపోవడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ సూడో మనకి ఏదైతే అనుకుంటున్నామో మెడిలోసిస్ అనేసి అదే అనుకుంటాం, కానీ మనం తీసుకున్న శాంపిల్స్ లో అయితే ఇప్పుడు దాకా కన్ఫర్మేషన్ రాలేదు మేడం. అంటే మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు కదా, దీని మీదే కాకుండా అన్ని రకాలుగా కూడాను మేము చర్యలు మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు కదా. మహిళలు కూడా ఉన్నారండి, అదే చెప్తున్నాను. అందులో ఎక్కువగా మనకి డయాబెటిక్ అంటే షుగర్తో ఉన్న వాళ్ళు, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్, తర్వాత క్రానిక్ సీకెడి కిడ్నీ పేషెంట్లు, ఇలా ఇమ్యూనో సప్రెసివ్ తో ఉన్న వాళ్ళకే ఈ ఏజ్ అంటే తక్కువ ఏజ్ ఉన్నా కూడా మరణాలు సంభవించాయి. సో అందులో భాగంగా ఈ మెలోడియోసిస్ అన్నదేమో అని చెప్పేసి మేము ఈ కల్చర్స్ గానీ లేకపోతే శాంపిల్స్ కలెక్ట్ చేయటం గానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా చేస్తున్నాము. ఓకే మేడం, మీరు లైవ్ లోనే ఉండండి మేడం. శ్రవంతి గారు, విజయలక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు మొత్తం పరిస్థితి ఏంటి, బ్లడ్ కల్చర్ చేయటము, ఇంటింటి సర్వే చేయటం, అలాగే అక్కడ నీరు వల్ల వచ్చిందన్న అనుమానం కొంత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఆహారము అలాగే తాగునీరు, వాడే నీరు ఏది వాడకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. మీరేమనుకుంటున్నారు? ఈ బర్కోల్డేరియా సూడోమాలి అనే సూడోమాలి అనేది ఒక గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అండి. అది జనరల్ గా సాయిల్ లో గ్రో అవుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఎండమిక్ గా అంటే బాగా ఎక్కువ గ్రోత్ ఉన్నప్పుడు అది వాటర్ లోకి లేదా సాయిల్ కంటామినేషన్ దీని ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. స్ప్రెడ్ అయ్యి సమ్ టైమ్స్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కూడా కాజ్ చేస్తుంది. సో ఒకే ఏరియాలో ఎండమిక్ ఎపిడమిక్ అంటాం అనమాట. సో ఒకే ఏరియాలోనే అది అట్లా గ్రో అవ్వడం వల్ల ఇలా డెత్స్ కాజ్ చేయొచ్చు. బట్ అందరిలోనూ ఇంత ఎక్కువ డెత్స్ అనేది మనం రీసెంట్ గా చూడలేదు. బర్కోల్డేరియా అనేది మనకి ఇక్కడ కామన్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం అవి అంటే సాయిల్లో డెఫినెట్లీ గ్రో అవుతుంది. ఒకళ్ళకి వచ్చింది అంటే అదర్స్ లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మేడం చెప్పినట్టు 14-15 మందికి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా గ్రో అయింది అని చెప్పారు. సో ఇది కూడా ఒక గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. అండ్ ఇంకా గ్రామ్ నెగటివ్ టైఫాయిడ్ అనేది కూడా మనకి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియానే వస్తుంది. సో ఇంకా క్లియర్ గా చెప్పలేము. ఈ కల్చర్ లో ఏంటంటే ప్రస్తుతానికి స్టెయిన్ వచ్చింది మనకి గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగటివా అనేది, కానీ అది గ్రోత్ రావడానికి 5 నుంచి 6 రోజులు టైం పడుతుంది. సో ఒక 5-6 డేస్ అయితే ఈ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అనేది ఏ టైప్ అనేది మనకు క్లియర్ గా వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఒక కన్ఫర్మేషన్ చెప్పొచ్చు ఏంటి డిసీజ్ ఫైనల్ గా అనేది. అండ్ కొన్ని మేడం చెప్పినట్టు ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, సికేడి వాళ్ళు అంటే యాదృచ్ఛికంగా కోఇన్సిడెంటల్ గా కొన్ని డెత్స్ ఆ పీరియడ్ లో కూడా జరిగి ఉండొచ్చు. సో మే నాట్ బి అన్ని కూడా ఒకే కాజ్ వల్ల కూడా అయి ఉండకపోవచ్చు. బట్ సమ్ ఎపిడమిక్ ఉంది, అది వాటర్ బార్న్ అయినా సాయిల్ బార్న్ అయినా అయి ఉండొచ్చు డెఫినెట్లీ. సో మేడం వాళ్ళు చేస్తున్నట్టు గవర్నమెంట్ ఇస్తున్నట్టు వాటర్ ని, కలుషిత వాటర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం. ఈవెన్ వాటర్ తీసుకునేది బాయిలింగ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట. సో ప్రతి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అంత బాయిల్ చేసిన వాటర్, ఫుడ్ కూడా కంప్లీట్లీ కుక్డ్ ఫుడ్ క్లీన్ చేసి బాగా క్లీన్ చేసి, సో సాయిల్ లో ఉన్నవి ఏంటంటే మనం తెచ్చే కాయగూరలు కానివ్వండి, పల్సెస్ ఏదైనా కూడా అన్ని బాగా క్లీన్ చేసి కంప్లీట్లీ బాయిల్ చేసి కుక్ చేసి తినడం, తాగడం ద్వారా కంటామినేషన్ ఇన్ఫెక్షన్ ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాం. ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్ వాళ్ళు చేయాల్సింది. సో నెక్స్ట్ డయాగ్నోస్ చేయడానికి ఎలాగో గవర్నమెంట్ మన మేడం వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. సో మనకి నెక్స్ట్ వచ్చే 5-6 డేస్ లో ఒక డయాగ్నోసిస్ రావచ్చు. అప్పటి వరకు ఏంటంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఫర్దర్ స్ప్రెడ్ ని ఆపగలుగుతాం. ఓకే విజయలక్ష్మి గారు, మేడం మీరు గ్రామం మొత్తం సందర్శించారు కదా, అంటే ఈ సాయిల్ కలుషితం అవడానికి, విషపూరితం అవడానికి కారణం ఏమైనా తెలిసిందా? మెయిన్ కాజ్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? విజయలక్ష్మి, మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటేనండి, ఇది ఎక్కువగా అగ్రికల్చర్ లేబర్ అంటే వాళ్ళు నీళ్లలో నాట్లో వేసేటప్పుడు వాళ్ళు అంటే పగుళ్ళు, కాలికి ఏమైనా పగుళ్ళు ఉన్నాయేమోన్నా అది అందులో స్ప్రెడ్ అయ్యే, ఇనాకులేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగే మనకి అదేంటి స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. అందులో మన చనిపోయిన దాంట్లో కూడా 4 ఉన్నారు. సో వాళ్ళకి స్టోన్ క్రషర్స్ కూడా వాళ్ళు కొట్టేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఎబ్రివేషన్స్ ఉన్నప్పుడు, సాయిల్ లో ఏదైనా కంటామినేట్ ఉన్నప్పుడు అది ఇనాకులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నాము.
సో ఒకళ్ళ కంటామినేట్ అయి ఉంటే సాయిల్ కంటామినేషన్ ద్వారా, లేదా ఈ వూండ్ వల్ల, తర్వాత మనకి చనిపోయిన వాళ్ళు డయాబెటిక్ వల్ల కూడాను వూండ్ అల్సర్స్ ఉన్న వాళ్ళే చనిపోయారు. సో అందులో అయినా వాళ్ళకి పెనిట్రేట్ అయ్యి ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కాకపోతే మనకి ఇప్పుడు కన్ఫర్మ్డ్ గా మనం చెప్పలేను. ఇప్పుడు మనకు అన్ని కూడాను ఎక్కువగా ఇవి మనకి వచ్చిన దాంట్లో 14 హాస్పిటల్ డెత్స్, మన మెడికల్ కాలేజ్ అయినవి, ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేవి. కాబట్టి ఆ కేస్ షీట్స్ అన్ని కూడా మేము తీసుకోవడం జరిగిందండి. డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తున్నాము. ఒక టీము దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. అంటే విజయలక్ష్మి గారు, మరి ఇప్పుడు ఎలాంటి డెత్స్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మెయిన్ సాయిల్ కొంత కలుషితమైంది అన్నది కొంత బలపడుతోంది ఈ వాదన. అందుకు ఇప్పుడు మీరు గ్రామస్తులకి ఎలాంటి సూచనలు చేశారు? సో మేము ఒక టీమ్స్ ఫామ్ చేశామండి హెల్త్ ఎడ్యుకేషన్ కోసం. హెల్త్ ఎడ్యుకేటర్స్ అందరినీ కూడాను ఆటోలో మైక్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. సో బేర్ ఫుట్ వితౌట్ చెప్పల్స్ లేకుండా వెళ్ళకూడదనేసి, అలాగే కలుషితం అంటే వాటర్ కొంచెం బాయిల్ చేసుకొని తాగమని చెప్పి, తర్వాత మనకి ఎవరైతే మనకు కొంచెం ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్తో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది మన దగ్గరికి కాకుండా ఆర్ఎంపీల దగ్గర కూడా వెళ్తున్నారు. సో మా హెల్త్ సిస్టమ్ దగ్గర అంటే మన ఆశా కానీ ఏఎన్ఎం వాళ్ళకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి మా దగ్గరకు వచ్చి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాము. సో మనకి ఈ ఊరు యాక్చువల్గా మనకి 6 కిలోమీటర్స్ గుంటూరు నుంచి చూసుకుంటే ఈ తిరకపాలెం అనేది అది పెద్దపలకలూరు పిహెచ్సి అంటే మండలి కింద ఉంది. పిహెచ్సి కూడా ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లే. సో ఆ సర్వీస్ అంతా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కాకుండా గవర్నమెంట్ మన హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది ఎక్కువగా మేము టామ్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఇలా జరగడం విజయలక్ష్మి గారు చెప్పండి. అదే మేడం, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మొత్తం హెల్త్ ప్రొఫైల్ అడిగారు కదా విలేజ్కి సంబంధించి. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు మనకి అంటే ఎక్స్పర్ట్ టీమ్స్ వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారండి. అప్పుడు దాకా మనకి వాటర్ కానీ ఫుడ్ కానీ మనకి ఈ గ్రామస్తులందరికీ కూడాను మనకి గుంటూరు నుంచే వస్తుంది. కలెక్టర్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారు. సో మనకి కాజ్ అనేది రూట్ కాజ్ అనేది తెలిసిన తర్వాత మనము ఏంటనేది కన్ఫర్మేషన్ గా చెప్పడం జరుగుతుంది. మనకు 2 రోజులు కన్ఫర్మ్డ్ గా తెలుస్తుందండి. ఉన్న శాంపిల్స్ రిజల్ట్స్ అన్ని కూడా మనకు 2 days లో వచ్చేస్తాయి. రైట్ మేడం, మీరు లైవ్ లోనే ఉండండి. శ్రవంతి గారు, అంటే కేవలం ఢిల్లీ నుంచి కూడా ఐసీఎంఆర్ టీమ్ ఒకటి వస్తుందండి. మాట్లాడండి విజయలక్ష్మి గారు, మాట్లాడండి. మనకి ఢిల్లీ నుంచి కూడాను మనకి ఐసీఎంఆర్ టీమ్ వస్తున్నారు. రూట్ కాజ్ ఏంటనేది కూడాను ఆ బృందం మన ఈ విలేజ్ అంతా కూడా పర్యటించి వాళ్ళు కూడా మనకి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారండి. ఓకే, శ్రవంతి గారు, మీ అంచనా ఏంటి మేడం? అంటే వర్షాకాలం కొంత ఈ వర్షాల వల్ల ఈ తరహా పరిస్థితి ఏర్పడిందని అనుకోవచ్చా? లేదంటే మిగతా చోట్ల కూడా ఇలాంటి మీరు అన్నట్టుగా ఆ తరహా బ్యాక్టీరియా కానీ అలాంటిది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? టూ ఎర్లీ టు సే అండి. అంటే ఇది చాలా రెస్ట్రిక్టెడ్ గా ఒక్క ఏరియాలోనే కనిపిస్తుంది. ఇలాంటి ప్యాటర్న్ మనకి మిగిలిన చోట్ల కనిపించలేదు. ఈవెన్ గుంటూరులో కానీ ఆ దగ్గర పరిసరాల్లో కానీ ఇంత న్యూస్ వస్తున్నందుకు మనకి బయటకు వచ్చేవి ఇన్ కేస్ ఏమైనా ఫ్రీక్వెంట్ డెత్స్ అవుతున్నాయి అలా అంటే. ఇలా ఎపిడమిక్ ప్యాటర్న్ అయితే ఇంకెక్కడా కనిపించలేదు. సో ప్రాబబ్లీ అక్కడ లోకల్ సాయిల్ కానీ వాటర్ కానీ కంటామినేషన్ మేజర్ కాజ్ లాగా కనిపిస్తుంది. సో అందరూ పానిక్ అవ్వడం మంచిది కాదు. బికాస్ ఇది స్ప్రెడ్ అవ్వచ్చు, ఇదంతా కూడా ఇట్ ఇస్ టూ ఎర్లీ. అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేవి దూరం వరకు స్ప్రెడ్ అవ్వడం తక్కువ అండి. సో వైరల్ ఇల్నెసెస్ లైక్ కోవిడ్ ఇలాంటివి అనుకోండి, త్రూ రెస్పిరేషన్ వెళ్తాయి మనకి వాస్ట్ గా. అంటే ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పక్క స్టేట్ నుంచి కంట్రీకి విదిన్ డేస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ బ్యాక్టీరియా అనేది అలా కాదు. అది స్ప్రెడ్ అవడం అనేది కొంచెం కష్టం. లోకల్ గా మోస్ట్ లైక్లీ ఎవరైతే ఆ సాయిల్ నుంచి సాయిల్ కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేకపోతే వాటర్ కానీ అక్కడ లోకల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకే ఎఫెక్ట్ ఉండొచ్చండి. ప్రాబబ్లీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ తక్కువే కనిపిస్తుంది. ఓకే, విజయలక్ష్మి గారు, సమీప ప్రాంతాల్లో ఏమైనా అలర్ట్ చేశారా? కేవలం ఇది ఒక గ్రామానికి పరిమితం కావచ్చని శ్రవంతి గారు అంటున్నారు.
ఎంటైర్ డిస్ట్రిక్ట్ తర్వాత అంటే ఎర్షవేల్ డిస్ట్రిక్ట్ అంతా కూడాను మేము అలర్ట్ చేసామండి. మా కమిషనర్ గారు మొత్తం స్టేట్ లెవెల్లో ఆల్ డిస్ట్రిక్ట్స్ కి అలర్ట్ చేయడం జరిగింది. సో ఫీవర్ సర్వే స్టార్ట్ చేసాము. ఇలాగ సిమ్టమ్స్ ఒక 2-3 months నుంచి వచ్చి తగ్గి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సర్వే జరిపిస్తున్నాము డిస్ట్రిక్ట్ మొత్తం కూడాను. సో అలాంటి వాళ్ళందరూ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి మేము జీజీహెచ్కి పంపిస్తున్నామండి. ఓకే మేడం, ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. రైట్ మేడం, ఖచ్చితంగా దీనికి మెయిన్ కాజ్ అయితే ఇంకా రావాలి. మిగతా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి రాకూడదు. గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ కూడా ఖచ్చితంగా ఎప్రిషియేటెడ్ విజయలక్ష్మి గారు. అలాగే శ్రవంతి గారు చెప్తున్న కారణాలు కూడా మనం చూసాం. ప్రధానంగా బర్కోలేరియా సుడోమాలి అనేది పూర్తి స్థాయిలో అది కన్ఫర్మ్ కాలేదు. బ్లడ్ కల్చర్కి సంబంధించి టెస్టులు చేశాము. అలాగే నీరు కలుషితం అవ్వడం అనేది ఒక ప్రధాన కారణంగా, సాయిల్ కలుషితం అవ్వడం అనేది ఒక ప్రధాన కారణంగా అటు వైద్య నిపుణులు చెప్తున్నారు, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి గారు కూడా చెప్తున్నారు. మొత్తం గ్రామానికి అలర్ట్ చేశాము, డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తున్నాము, శాంపుల్స్ స్వీకరిస్తున్నాము. అక్కడ సాయిల్లో ఇలా జరగటం వల్ల ఇది జరిగిందని దాదాపు ఒక ప్రాథమిక అంచనాకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆహారం వండుకోకుండా, అక్కడ లభిస్తున్న నీరు తాగునీరు వాడకుండా బయట నుంచి మొత్తం గ్రామం మొత్తానికి చాలా రోజుల వరకు 3 పూటల ప్రభుత్వమే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఐసీఎంఆర్ టీం కూడా వస్తుందంటే పరిస్థితి ఎంత ఐడెంటిఫై అయ్యింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంతే ఒక గ్రామంలో ఇంతమంది సడన్గా చనిపోవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసిన అంశంలో ఇది పక్క గ్రామాలకు విస్తరించే ఛాన్స్ లేదు అన్నది వైద్య నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నాయన్న కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాల్లో మొత్తం అందరికీ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైనా గుంటూరుకి సమీపంలో 6 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్లో ఈ స్థాయి మరణాలు సంభవించడం, ఇలాంటి కారణంతో సంభవించడం అనేది రియల్లీ పెయిన్ఫుల్. ఇట్స్ ఐ ఓపెనింగ్ ఇష్యూ. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. ఖచ్చితంగా దీనికి సరైన కారణం దొరికి మిగతా డెత్స్ కాకుండా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ ఇనిషియేటివ్స్ కూడా ఆ దిశగా ఉండాలని 10 టీవీ మిమ్మల్ని కోరుతోంది. థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీ విలువైన సమయం 10 టీవీ కేటాయించారు వైజాగ్ నుంచి. ఇది తురకపాలెం డెత్స్పై 10 టీవీ స్పెషల్ డిబేట్.